కనుమరుగవుతున్న చిడతల కోలాటం భజన పాటలకు భక్తి గీతాలను కాపాడడమే నా ధ్యేయమని నల్గొండ జిల్లాకు చెందిన కొండేటి శంకర్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రస్తుతం మనం రంగశాయపేట మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ కోలాహలం చూస్తుంటే గణపతి నవరాత్రులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జరుగుతున్నాయో గ్రేటర్ వరంగల్ మహానగరంలో అంటే వరంగల్ మహానగరంలో మహంకాళి టెంపుల్ వద్ద జరుగుతున్నటువంటి కోలాహలం ఇవాళ చూస్తుంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ నిర్వాహకులు నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ కోలాట బృందాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి శంకర్ బృందాన్ని కూడా తీసుకొచ్చారు. చెప్పండి, ఇక్కడికి అంత దూరం నుండి ఇక్కడికి రావడం గల కారణం ఏంటి? ఇక్కడ యొక్క భజన కార్యక్రమం కూడా చూస్తుంటే అశేష జనావళి మధ్యలో యొక్క భక్తి చేస్తున్నారు. మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? మాకు చెప్పుకోలేని ఆనందం. ఇంకొకటి ఏంటంటే మేము భక్తి భజనలలో చాలా మునిగిపోయి ఉన్నాం. ఇక్కడ ఒక భక్తురాలు ఉన్నది, మా భిక్షపమ్మ అని, సింగరీమ. నేను 2002లో నేను అయ్యప్ప మాల వేసిన. అయ్యప్ప మాల నుంచి శబరికొండకు నేను ప్రతి ఇయర్ పోతుంటా, ప్రతి సంవత్సరం పోతుంటా. ఒక మా గురుస్వామి నల్గొండ కంజర సీనన్ ఉండే, అతను చూసిన నేను. అతనితో పాటు నేను ఎట్లా పాటలు పాడాలి, ఒక భక్తి ఛానల్లో ఎట్లా పోవాలి, భక్తుని పాటలు ఎట్లా ఉండాలనేది, దేవుని పాటలు ఎట్లా ఉండాలనేది అలాంటిది చూసినాం. ఎక్కడో కాదు, ఒక మా ఊరే కాదు, మా జిల్లానే కాదు, బయట జిల్లాలో కూడా పోయినాం. కొడంగల్ పోయినాం, తర్వాత ఆంధ్ర కూడా పోయినాం, ఒంగోలు కూడా చేసినాం. అయ్యప్ప సాంగ్సే కాదు, హనుమాన్ సాంగ్సే కాదు, అమ్మవారి పాటలతో సహా అన్నిటి ఇక ఒక్కటే కాదు. అప్పుడు మాల వేసినప్పుడే కాకుండా ఈ గణపతి నవరాత్రుల్లో అన్ని ప్రోగ్రాంలు చేస్తుంటాం. మా ఊరు ఒక కేశవపురం, అక్కడ ఉన్న కళాకారులు వీళ్ళంతా కళా బృందం, భజన బృందం. ఇక్కడ రెడ్డి గారు కానీ, వెంకరెడ్డి కానీ, చారి కానీ ఇక్కడ ఉన్నారు, మసూద రెడ్డి కానీ, వెంకన్న కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఉండాలి, ఒక భక్తి అనేది ఉండాలనేది ఇంకో మరో భక్తి చూపించినారు ఈమె. అంటే మొత్తానికి ఇక్కడ వరంగల్ మహారాణానికి మీరు అంటే మంగ్లీతో పాటుగా పాటలు పాడినట్టుంది. ఇక్కడ ఏజ్ తారతమ్యం ఇస్తే మీ గ్రూప్లో కూడా అంటే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడానికి మీ యొక్క శ్రమ కానీ దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? మాకు మా ఊళ్ళే ఎప్పటి నుంచో 45 ఏళ్ళ నుంచి కూడా భజన చేస్తారు. ఆ భజన చేయడం వల్ల మేము కూడా అంత ముందుకు ఎప్పుడు మా ఊళ్ళో మా మొగోళ్ళ వరకే వేసేది అన్నట్టు భజన వేస్తుంటే మేము వేస్తామని అడిగితే ఏమని చెప్పినందుకు ఇక మేము సంతోషంగా ఫస్ట్ ఒక 5గురం నేర్చుకున్నాం ఆడవాళ్ళం. తర్వాతకి మేము కోలాట నేర్చుకొని ఇక భజన స్టార్ట్ చేసి భజన చేయడం. మా భజన నిన్న మొన్న సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకొని యూట్యూబ్లో పెడితే అది చూసి ఇక్కడ వాళ్ళు వచ్చి మా ఊరికే వచ్చారు, కేశవాపురం వచ్చి మమ్మల్ని ఇక్కడికి భజనకు తీసుకురావడం జరిగింది. అంటే ఇది మొత్తానికి కనుక చూసుకుంటే వీళ్ళు గ్రామ స్థాయిలో చేసినటువంటి భజన ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం జిల్లాంతరం జరిగింది, రేపు రాష్ట్రాంతరం జరిగింది. యావత్ తెలంగాణలో 33 జిల్లాల్లో కూడా మా యొక్క భజన కార్యక్రమాలు చేసేందుకు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాము. అలాగే చిన్నపిల్ల అంటే రాబోయే తరానికి కూడా ఈ యొక్క భజన కార్యక్రమాలు మన సంప్రదాయాలను ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకునేందుకు వీలుగా ఈ యొక్క భజన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే రానున్న రోజులలో వరంగలే కాదు, హైదరాబాదు మరియు మిగతా అన్ని జిల్లాల్లో కూడా మా భజన కార్యక్రమాలు చేస్తాము. రానున్న రోజులలో వరంగల్ మారానికి మరిన్ని ట్రూప్లతో ఇక్కడ రావడానికి ప్రయత్నం చేపట్టాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారుల బృందం శంకర్ గారు మరియు వారి తోటి కళాకారులందరూ కూడా చెప్తున్నారు. మరొక వేదిక పైన ఖచ్చితంగా ఈ యొక్క కళా బృందాన్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ.